టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా ప్రాజెక్టులకే అతుక్కుపోతున్నాడా? హనుమాన్తో మారిన ఇమేజ్, పెరిగిన మార్కెట్ మైలేజ్ ప్రకారం చూస్తే సరైన దారిలోనే వెళ్తున్నాడు. రణవీర్తో రాక్షస్, అది కాకుండా మరో 2 ప్రాజెక్టులతో లెక్క మార్చాడు. పాన్ ఇండియా విషయంలో టై 2 డైరెక్టర్స్తో తన దూకుడే ఓ రేంజ్లో ఉంది. తన స్ట్రాటజీ మారుతోంది. హనుమాన్ మూవీతో 350 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదటి నుంచి సినిమాకో జానర్లో మూవీ తీస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు, లెక్క మారుస్తున్నాడు. ఇప్పుడు హనుమాన్ సీక్వెల్ ప్లానింగ్ టైంలో రాక్షస్ అంటూ సీన్ మార్చేశాడు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో రాక్షస్ మూవీ ప్లాన్ చేసిన ప్రశాంత్ వర్మ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ మధ్య హైదరాబాద్ లో టెస్ట్ షూట్ జరిగింది. అంతా సవ్యంగా జరుగుతున్న టైంలో దర్శకుడికి హీరోకి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తో సినిమా ఆగిందంటూ ప్రచారం పెరిగింది. కానీ సర్కస్ ఫ్లాప్ తర్వాత సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రణ్వీర్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ మొదటి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసిన జానర్ లో మళ్లీ మూవీ చేయకుండా దూసుకు వెళ్తున్నాడు. కల్కి, జాంబిరెడ్డి ఇలా ఎప్పటికప్పుడు జానర్ మార్చి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కూడా జానర్స్ లో ఫ్లేవర్స్ కూడా మారుస్తున్నాడు. తర్వాత కల్కితో రూట్ మార్చిన ప్రశాంత్ తర్వాత జాంబిరెడ్డితో జాంబీ ఫ్లేవర్ ని యాడ్ చేశాడు. తర్వాత హనుమాన్ తో డివోషనల్ యాంగిల్ ని సూపర్ హీరో కాన్సెప్ట్ కి లింక్ చేశాడు. ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ ని రాక్షస్ గా ప్లాన్ చేశాడని, కాదు ఇది కొత్త కథని, ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో తను డివోషనల్ జానర్ లోనే ఫ్లేవర్లు మారుస్తూ అక్కడ కూడా 3 సినిమాలతో పాన్ ఇండియా మీద ఫోకస్ పెంచాడు, లెక్క మార్చాడు.